Hi friends, నేను మీ రఫీ and welcome to TechFacts in Telugu YouTube channel. Friends, ఇది Realme Buds Air. దీన్ని ఈరోజు నేను మీకు అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏంటి, దీని బాక్స్లో మనకి ఏమేమి వస్తాయి, దీన్ని ఫోన్తో ఎలా కనెక్ట్ చేసుకోవాలి, దీంట్లో టచ్ కంట్రోల్స్ ఎలా వర్క్ చేస్తాయి, గేమింగ్ మోడ్ ఎలా వర్క్ చేస్తుంది, ఇలాంటి బేసిక్ ఫీచర్స్ మొత్తం ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే దీన్ని ఒక 2-3 డేస్ ప్రాపర్గా యూజ్ చేసిన తర్వాత దీంట్లో సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, బేస్ ఎలా ఉంది, ఫోన్ కాల్స్ ఎలా ఉన్నాయి, అలాగే నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉంది, ఇవన్నీ కలిపి మీకు ఒక ఫుల్ రివ్యూ రూపంలో ఒక షార్ట్ వీడియోని మీకు త్వరలోనే ఒక 2-3 డేస్ తర్వాత తీసుకొస్తాను. ఎందుకంటే దీన్ని ప్రాపర్గా వాడకుండా డైరెక్ట్గా నేను దీనికి సంబంధించిన రివ్యూ అనేది మీకు షేర్ చేయలేను కాబట్టి ఒక 2-3 డేస్ వాడతాను. వాడిన తర్వాత మీకు రివ్యూ అనేది పోస్ట్ చేస్తాను. అదే రివ్యూలో మీకు MI Air 1 అలాగే MI Air 2 ఇవి రెండు కూడా నా దగ్గర ఉన్నాయి. సో వీటితో కూడా కంపేరింగ్ చేసి మీకు సౌండ్ క్వాలిటీ ఎలా ఉంటుందనేది షేర్ చేస్తాను. అలాగే మా ప్రిన్సిపల్ సార్ దగ్గర యాపిల్ ఎయిర్పాడ్స్ ఫస్ట్ జనరేషన్ అవైలబుల్గా ఉంది. అది కూడా నేను అడిగాను, ఇస్తాన్నారు సార్. సో అది కూడా మీకు కంపేర్ చేసి సౌండ్ క్వాలిటీ ఎలా ఉంటుందనేది కూడా మీకు షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే మనం దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి దీంట్లో మనకి బాక్స్లో ఏమేమి వస్తాయి అనేది షేర్ చేస్తాను. ఇది నేను రియల్మీ వెబ్సైట్లో కొన్నాను. ఒక 500 రూపీస్ డిస్కౌంట్ వస్తుందని సో దాంట్లో కొన్నాను. నా సజెషన్ ఏంటంటే మీరు రియల్మీ వెబ్సైట్లో మీరు పర్చేస్ చేయకపోవడమే మంచిది. చాలా డిలే ఉంటుంది వీళ్ళ షిప్పింగ్. ఒకవేళ మీరు ఏదన్నా యూట్యూబర్ అయినా లేకపోతే మీరు అందరికంటే ముందే ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం రియల్మీ వెబ్సైట్ని స్కిప్ చేయడం బెటరు. ఫ్లిప్కార్ట్లో కొనుక్కోవడం చాలా చాలా బెటరు. సో నేను దీన్ని బుక్ చేశాను. బుక్ చేసిన చాలా లేట్గా వచ్చింది, నాకు అందరికంటే లేట్గా డెలివరీ అయింది నాకే. అలాగే ఇక ఫోన్స్ కూడా ఇంతకుముందు నాకు బాగా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది రియల్మీ వెబ్సైట్లో. వాళ్ళు కొత్తగా పెట్టారు కాబట్టి మనకి వాళ్ళ వెబ్సైట్లో షిప్పింగ్ అనేది కొంచెం స్లోగా ఉందని అనుకుంటున్నాను నేను. సో బాక్స్ లోపల మనకి బిల్ పేపర్ అయితే ఉంది. అలాగే ఇదే మనకి బడ్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసేద్దాం. పైన మనకు ఒక చిన్న కవర్ ఉంది. బాక్స్ పైన మనకి రియల్మీ బ్రాండింగ్ అనిపిస్తుంది. అలాగే బడ్స్ ఎయిర్ అని రాస్తుంది. అలాగే ఇక్కడ మనకి ఈ ఇయర్ బడ్స్ అనేవి మనకి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ డిజైన్ ఉంది. అలాగే అన్ని వైపులా మనకి రియల్మీ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. బాటమ్ సైడ్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అడ్రస్, సో దానికి సంబంధించిన ఏదైతే కస్టమర్ కేర్కి సంబంధించిన డీటెయిల్స్, కొన్ని బార్ కోడ్స్ ఉన్నాయి. అలాగే బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన కేస్ డిజైన్ ఉంది. అలాగే మనకి దీనికి సంబంధించిన టచ్ కంట్రోల్స్ ఎలా వర్క్ చేస్తాయి అనేది వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో మనకి ఇక్కడ స్టిక్కర్ లాంటివి ఏమి లేవు, మనం బ్రేక్ చేయడానికి డైరెక్ట్గా వీళ్ళు ఇచ్చేశారు. సో బాక్స్ ఓపెన్ చేస్తే పైన మనకి డైరెక్ట్గా ఇయర్ ఫోన్స్ కేసే ఉంది. మనకి బడ్స్ ఎయిర్కి సంబంధించిన కేసు చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇది నియర్లీ మనకి 45 గ్రామ్స్ వరకు అయితే ఉంటుంది. 50 గ్రామ్స్ కూడా ప్రాపర్గా ఉండదు. ఒక్కొక్క బర్డ్ ఏమో మనకి 4.2 గ్రామ్స్ అయితే ఉంటుంది. లోపల దీనికి సంబంధించిన ఛార్జింగ్ కేబుల్ అవైలబుల్గా ఉన్నట్టుంది. సో చూద్దాం. ఇక్కడ చూడండి ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంది. ఇది మనకి Type-C కేబుల్. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింటే. అలాగే దీనికి సంబంధించిన యూజర్ మాన్యువల్, ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా దీంట్లో వీళ్ళు రాశారు. ఇవన్నీ మనకి తెలిసినవే, ఇంగ్లీష్లోనే ఉన్నాయి కాబట్టి తర్వాత చదువుకోవచ్చు మెల్లగా. సో ఇవన్నీ పక్క పెట్టేద్దాం. మనం మేజర్గా ఇయర్ ఫోన్స్ ఎలా ఉంటుందనేది చూసేద్దాం. సో పైన ఒక చిన్న కవర్తో వీళ్ళు ప్రొటెక్ట్ చేశారు. దీన్ని నేను రిమూవ్ చేస్తున్నాను. సో ఫైనల్గా మనకి కేస్ చూడడానికి ఇలా ఉంటుంది. ఇది చాలా సింపుల్గా, చాలా కాంపాక్ట్గా, చాలా చిన్నగా కూడా ఉంది. ఇది వీళ్ళ ఓన్ డిజైన్, చాలా యూనిక్ డిజైన్. సారీ, జస్ట్ కామెడీ చేశాను. ఇది చూడటానికి ఎగ్జాక్ట్గా యాపిల్ ఎయిర్పాడ్స్ కేస్ లాగే ఉంటుంది. సో చాలా సింపుల్గా ఉంది. అలాగే దీనిపైన ఒక బటన్ ఉంది. ఈ బటన్ ఎందుకనేది నేను మీకు ఇప్పుడు ఫోన్తో కనెక్ట్ చేసేటప్పుడు చెప్తాను. అలాగే దీన్ని కేస్ ఓపెన్ చేస్తే పైన మనకి బడ్స్ అనేవి ఉన్నాయి. సో ఈ బడ్స్ చూడండి, యాపిల్ ఎయిర్పాడ్స్ లాగే ఉన్నాయి. చూడటానికి సింపుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే మనకి చాలా తక్కువ ప్రైస్లో వీళ్ళు మనకు కొంచెం డబ్బులు సేవ్ చేయడం కోసం యాపిల్ ఎయిర్పాడ్స్ స్టైల్లో మనకు వీళ్ళు తీసుకొచ్చారు. ఇది ఒక మంచి పాయింట్ అనే చెప్పాలి. ఇది చెవులో పెట్టుకుంటే మాత్రం ఇది యాపిల్ ఎయిర్పాడ్సా లేకపోతే రియల్మీ బడ్స్ అనేది ఎవ్వరికి గుర్తుపట్టడం అనేది అంత ఈజీ ఏం కాదు. సింపుల్గా యాపిల్ ఎయిర్పాడ్స్ లాగే ఉంటాయి కాబట్టి ఎవరు కూడా మనకి గుర్తుపట్టరు. చెవిలో ఉన్నాయి అనుకోండి, ఖచ్చితంగా వీళ్ళు యాపిల్ ఇయర్ ఫోన్సే వాడుతున్నారని అనుకుంటారు అన్నట్టు. సో ఇప్పుడు దీన్ని మనం ఫోన్తో కనెక్ట్ చేద్దాం. దీంట్లో మనకి బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉంటుంది అనేది వీళ్ళు ప్రాపర్గా మనకి మెన్షన్ చేయలేదు. కాకపోతే 2 ఇయర్ ఫోన్స్ మనకి తీసిన తర్వాత మాత్రం 3 అవర్స్ వరకు బ్యాటరీ లైఫ్ అయితే ఇస్తాయని వీళ్ళు చెప్తున్నారు. అలాగే ఓవరాల్గా కేస్తో కలిపి వీళ్ళు మనకి 17 అవర్స్ వరకు బ్యాటరీ లైఫ్ అయితే ఇస్తుందని చెప్తున్నారు. అంటే ఇది 3 అవర్స్ అంటే ఇది ఇంకొక 4 టైమ్స్ వరకు మనకి ఛార్జ్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. అలాగే ఇది ఛార్జ్ చేయడానికి నియర్లీ 2 అవర్స్ అయితే టైం పడుతుంది. బాటమ్ సైడ్ మనకి Type-C పోర్ట్ అయితే ఉంటుంది. ఇక ఫోన్తో కనెక్ట్ చేయాలంటే సింపుల్, మీరు మీ ఫోన్లో జస్ట్ దీన్ని కేసు ఓపెన్ చేసి దీని ఒక 5 సెకండ్స్ వరకు మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఓపెన్ చేశాను. మన ఫోన్లో బ్లూటూత్ అనేది ఓపెన్ చేయాలి. బ్లూటూత్ ఆన్ చేశాను. దీన్ని ఒక 5 సెకండ్స్ వరకు
మీరు పట్టుకోవాలి. గ్రీన్ కలర్లో ఒక లైట్ అనేది మీకు కంటిన్యూస్గా బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు కనిపిస్తుందో లేదో, సో నాకైతే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మనకి రియల్మీ బడ్స్ ఎయిర్ అని చూపిస్తుంది. సో దీని మీద ట్యాప్ చేయండి, ఆటోమేటిక్గా మీకు ఇది పేర్ అయితే అవుతుంది. ఇది ఒక్కసారి పేర్ అయితే చాలు, మళ్ళీ మీరు పేర్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. కంటిన్యూస్గా మీకు కాంటాక్ట్లోనే ఉంటుంది. మళ్ళీ మీరు జస్ట్ కేస్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా మీ బ్లూటూత్తో కనెక్ట్ అయిపోతుంది మీ ఫోన్లో. ఇక్కడ చూడండి, ఛార్జ్ అయిపోయింది, 100% బ్యాటరీ అవైలబుల్గా ఉంది, యాక్టివ్లో ఉందని తెలుస్తుంది. మనకి బడ్స్ పైన డిజైన్ ఒకసారి చూద్దాం, అలాగే కంట్రోల్స్ కూడా చూద్దాం. సో బడ్స్ పైన డిజైన్ మనకి చూడడానికి ఎగ్జాక్ట్గా మనకి అలాగే ఉంటుంది, యాపిల్ ఎయిర్పాడ్స్ లాగే. ఇక్కడ మనకి ఒక సెన్సార్ అయితే ఉంటుంది. ఇందులో ఒకటి సెన్సార్ అన్నట్టు. సెన్సార్ ఏంటంటే మీ స్కిన్ని ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది. అంటే మీరు చెవిలో పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీ సాంగ్ కానీ మ్యూజిక్ కానీ ప్లే అవుతూనే ఉంటుంది. జస్ట్ మీరు చెవిలోంచి రిమూవ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఈ సెన్సార్ అనేది మీ స్కిన్ని డిటెక్ట్ చేయదు కాబట్టి ఆటోమేటిక్గా మళ్ళీ ఆ సాంగ్ అనేది ఆగిపోతుంది. అలాగే ఇక డిజైన్ విషయానికి వెళ్తే ఇక్కడ మనకి రైట్ లెఫ్ట్ ఇండికేషన్ కనిపిస్తుంది. లాస్ట్లో మనకి చిన్న సిల్వర్ కోటింగ్తో ఒక రింగ్ లాంటిది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాగే బాటమ్ సైడ్ మనకి ఛార్జింగ్ పిన్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. అలాగే ఇవి ఇక్కడ ఒక మనకి 2 మైక్లు ఉంటాయి. యాక్చువల్గా ఇక్కడ బాటమ్ సైడ్ ఒక మైక్ ఉంటుంది. ఇది మనకి మెయిన్ మైక్ మన ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు యూజ్ చేసే మైక్. ఇక్కడ రెండోది ఇక్కడ మైక్ కనిపిస్తుంది కదా, ఇది ఒక చిన్న డాట్ లాగా. ఇది మనకి ఈఎన్సీ అన్నట్టు, అంటే ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషను. మీ సరౌండింగ్స్లో ఉన్న నాయిస్ని అది ముందు డిటెక్ట్ చేస్తుంది. అలాగే మీరు మాట్లాడేటప్పుడు వాయిస్ని ఏమో ఇది డిటెక్ట్ చేస్తుంది. ఇవి రెండింటిని కంపేర్ చేసి ఎన్విరాన్మెంటల్ నాయిస్ని ఇదేమో క్యాన్సిల్ చేస్తుంది. మీకు ఓన్లీ ఏదైతే మీరు మాట్లాడుతున్న వాయిస్ ఉంటుందో ఇది మాత్రమే మీ అవతల థర్డ్ పార్టీ ఉంటారు కదా, మీ అవతల పార్టీ వాళ్ళకి వినపడేలాగా చేస్తుంది. అదే మనకి ఈఎన్సీతో ఉన్న యూజ్ అన్నట్టు. ఇక ఇది మనకి డిజైన్ ఇటువైపు మనకి స్పీకర్ అయితే కనిపిస్తుంది. ఇది మనకి ఆఫ్ ఇయర్ స్టైలు లాగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మనం టచ్ కంట్రోల్స్ ఎలా వర్క్ చేస్తాయి అనేది చూద్దాం. సో దానికోసం నేను నా ఫింగర్ని ఈ సెన్సార్కి అడ్డు పెడుతున్నాను. ఇప్పుడు మనం డబుల్ ట్యాప్ చేద్దాం. సో డబుల్ ట్యాప్, సాంగ్ అనేది ప్లే అవుతుంది. మళ్ళీ డబుల్ ట్యాప్, సాంగ్ అనేది పాస్ అయిపోయింది, అంటే ఆగిపోయింది. ఇప్పుడు మనం ట్రిపుల్ క్లిక్ చేస్తే మనకి సాంగ్ అనేది ఫార్వర్డ్ అవ్వాలి. సో ఇప్పుడు చూద్దాం మనం 1 2 3. సో వెంటనే సాంగ్ అనేది ఫార్వర్డ్ అయితే అయింది. అలాగే మీరు మ్యూజిక్ని కంట్రోల్ చేసుకోవాలన్నా, ఫోన్ కాల్స్ని అటెంప్ట్ చేయాలన్నా కానీ డబుల్ ట్యాప్ చేస్తే సరిపోతుంది. అలాగే రెండు వైపులో కూడా మీరు ఒక 2-3 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నారనుకోండి, వెంటనే మీకు గేమింగ్ మోడ్ అనేది యాక్టివేట్ అయితే అవుతుంది. అప్పుడు మీకు ఒక కార్ సౌండ్ అయితే వినిపిస్తుందని వీళ్ళు లాంచ్ ఈవెంట్లో మనకి చెప్పారు కదా. సో ఇలా మీరు దీనికి సంబంధించిన టచ్ కంట్రోల్స్ని యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో వాడిన చిప్ మనకి R1 చిప్. మనకి యాపిల్ ఎయిర్పాడ్స్లో H1 చిప్ ఉంటుంది కదా, సో దానికి ఎగ్జాక్ట్ సేమ్ లాగా ఉండేలాగా R1 అనే ఒక చిప్ని వీళ్ళు తీసుకొచ్చారు. సో దీంట్లో మనకి బ్లూటూత్ 5 ఉంటుంది. అలాగే ఇది మనకి 10 మీటర్స్ వరకు కనెక్షన్ అయితే ఇవ్వగలదు అనమాట. అలాగే ఒక్కొక్క బర్డ్ మనకి 4.2 గ్రామ్స్ ఉంటుంది. ఇది మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో కూడా వస్తుంది. సో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే దీంట్లో ఉంది. కాకపోతే ప్రజెంట్గా నా దగ్గర వైర్లెస్ డాక్ అయితే ఏమీ అవైలబుల్గా లేదు మీకు చూపించడానికి. అలాగే ఇది మనకి టైప్ సి కేబుల్తో వస్తుంది, టైప్ సి పోర్ట్తో వస్తుంది. టైప్ సితో మనం ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేసుకుంటే మీకు ఓన్లీ బడ్స్ అయితే 3 అవర్స్ వరకు బ్యాటరీ లైఫ్ అయితే ఇవ్వగలదు. ఇంక్లూడింగ్ మనకి కేస్ అయితే 17 అవర్స్ వరకు అయితే ఇవ్వగలదని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో మనకి టోటల్ వెయిట్ కూడా మనకి తక్కువగానే ఉంది, చాలా సింపుల్గా అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఇనీషియల్ ఇంప్రెషన్స్ అలాగే టచ్ కంట్రోల్స్ అయితే ఇలా మనకి వర్క్ చేస్తాయి. నేను ఒక 2-3 డేస్ వాడిన తర్వాత దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ కూడా మీకు తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ బడ్స్ ఎయిర్కి సంబంధించిన ఇనీషియల్ ఇంప్రెషన్స్ అలాగే అన్బాక్సింగ్. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.